సమాజానికి అధినేత అయిన మోటమర్ రాజేష్ గారికి సలాం చెప్తూ శుభ సాయంత్రం సార్. ఫ్లోర్ ఇస్ యువర్స్. ప్లీజ్ ఇంట్రొడ్యూస్ యువర్సెల్ఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. నా పేరు రాజేష్ మోటమరి అండి. నేను వైజాగ్ నుంచే వచ్చాను. వైజాగ్లోనే ఉంటాము. మా ఫోర్ ఫాదర్స్ అందరు కూడా బిజినెస్ ఫ్యామిలీసే. నాకు కూడా ఈ మధ్య 2018 నుంచి నేను బిజినెస్ స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ దాని ముందు నేను వర్క్ చేశానండి. స్టాక్ బ్రోకింగ్లో వర్క్ చేసి కొంతకాలం ఒక 8 years వర్క్ చేశాను. యాజ్ ఏ స్టాక్ అడ్వైజర్ కింద చేశాను. తర్వాత మా ఫ్రెండ్స్ ఈ కిచెన్ మోడ్యులర్ కిచెన్లోకి ఎంటర్ అవ్వగానే నేను కూడా బిజినెస్లోకి రావడామని ఒక ఆశతోని ఇంట్లోకి ఎంటర్ అయ్యాను. యాజ్ ఏ నేర్చుకుందామని దీని మీద వచ్చాను. ఫస్ట్లో అయితే నాకు బిజినెస్ ఇంట్రెస్ట్ లేదు యాక్చువల్గా. తర్వాత కొంత ఇంట్రెస్ట్ వచ్చి దాన్ని కన్వర్ట్ చేసుకుందామని వాళ్ళు పార్ట్నర్స్ కింద ఉండేవారు. తర్వాత నేను ఓన్ చేసుకున్నాను 2018లో. యాక్చువల్లీ 2012లో ఇది పెట్టారు షోరూమ్. 2018లో నేను ఓన్ చేసుకుని రన్ చేస్తున్నాను. ఇప్పటికి ఆల్మోస్ట్ 5-6 years అయిపోయింది. టోటల్గా నేను ఓన్గా ప్రొప్రైటరీ పనులు ఏదో చేస్తాను. సో ఇక్కడ ఏంటంటే కంప్లీట్ మోడలర్ అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తోని మీ కిచెన్ కానీ వార్డ్రోబ్స్ కానీ ఇంట్లో ఏదున్నా సరే కంప్లీట్ మోడలర్ ఫినిష్తోనే తయారు చేసి నేను సప్లై చేస్తాను. అంటే మీకు ఇంటి దగ్గరికి వచ్చి కార్పెంటర్ వర్క్ అలాంటిది ఏమీ ఉండదు. మేము ముందు డిజైనింగ్ 3D డిజైనింగ్ చేస్తాం. మీ ఇల్లు అంతా కూడా ఎట్లాగా ఉండాలి, ఎక్కడెక్కడ ఏ ప్లేస్మెంట్స్లో ఉండాలి, ఏ ఫినిష్లో ఉండాలి అన్నది ముందే డిసైడ్ చేసుకుని 3D డిజైన్ చేస్తాం. ఇట్లా 3D డిజైన్ చేసుకున్నాక మీకు చూపించి కలర్స్ కూడా అప్లై చేస్తాం. చేసిన తర్వాత మీరు ఓకే అన్నాక దాన్ని ఏంటంటే మేము ఫైనల్ చేసుకుని డైరెక్ట్ ఫైనల్ మెజర్మెంట్స్తోని ఫ్యాక్టరీకి పంపించేస్తాం. మీ టోటల్ ఇంటీరియర్ అంతా కూడా ఫ్యాక్టరీకి పంపించేస్తాయి. అక్కడి నుంచి మీకు యాజ్ ఇట్ ఈస్గా మాకు ప్యాక్ చేసి వచ్చేస్తాయి. మేము ఇక్కడ ఓన్లీ ఇన్స్టలేషన్ చేస్తాం. ఇప్పుడు సపోజ్ ఈ కిచెన్ కానీ ఏ కిచెన్ కానీ కూడా ముందు డిజైన్ చేసుకుని ఫ్యాక్టరీకి పంపించాము. వాళ్ళు ఏంటంటే మాకు ఎగ్జాక్ట్గా తీసి పంపిస్తే మేము ఇక్కడ వచ్చి ఇన్స్టలేషన్ చేస్తాం. దీనివల్ల అడ్వాంటేజ్ అనేది ఇంట్లో మీకు ఎటువంటి డస్ట్ కానీ ఎటువంటి ఇది కానీ అంటే కార్పెంటర్ వర్క్స్ ఇంటీరియర్ వర్క్స్ ఎక్కువ చేసినప్పుడు డస్ట్ క్రియేట్ అవుతుంది.